ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు బాబావారు మార్గంలోకి మనందరం వస్తే మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది. నాకున్నట్టు మీకుండదు, మీకున్నట్టు నాకుండదు, మన ఇద్దరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ బాబావారి చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు నా మనసు ఒక్క చోట ఆగిపోయింది. అది ఎలాగో అంటే బాబావారి భిక్షకు వెళ్తున్నటువంటి సన్నివేశం దగ్గర. నాకు అంతకుముందు బాబా గురించి ఏమీ తెలియదు. బాబా అంటే అందరి దేవుళ్ళలాగానే సాయినాథుడు దేవుడు అంతే నాకు తెలుసు. అయితే నేను బాబావారి చరిత్ర చదవడం మొదలుపెట్టాను. కొన్ని పేజీల తర్వాత వస్తుంది బాబావారి భిక్షకు వెళ్ళేవారు అని చెప్పి. అక్కడ నా మనసు కన్నీటి పర్యంతమైంది. నాకు ముందుకు వెళ్ళే తోవ రాలేదు, చదవలేకపోతున్నాను. నా పక్కన ఇద్దరు చదువు రాని వాళ్ళు, అమ్మా నేను కూడా మీరు చదువుకునేప్పుడు నా పనంతా పూర్తి చేసుకుని మీ దగ్గర కూర్చుంటానమ్మా, మీరు చదువుతుంది వింటాను, మీరు పైకి చదవండి అని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఇంకొకరు కూడా ఇద్దరు చెరో పక్కన కూర్చున్నారు. నేను మొదటిసారి పారాయణం చేస్తూ ఉన్నాను. నా మొదటి పారాయణం అనుభవం మీతో పంచుకుంటున్నాను. అయితే వింటున్నారు వారు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు నా గొంతు ఆగిపోయింది. నేను ఏమైందమ్మా, ఏం జరిగింది, మీరు చదువుతుంటే మీరు వినాలని ఎంతో కుతూహలంగా ఉన్నాం. బాబావారి చరిత్ర వింటూ ఉంటే మా చదువు రాని వారికి కూడా మీరు చక్కగా చదివి వినిపిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు మేము మౌనంగా ఉన్నారు అని చెప్పి వారు అడగడం. నేను ఎంత ప్రయత్నించినా నా గొంతు పెగలకపోవడం. చాలాసేపే పట్టింది నేను మామూలుగా రావడానికి. నా మదిలో ఒక్కటే ఆలోచన ఏంటి అంటే, బాబావారి గురించి నాకు కొన్ని పేజీలు చదవగానే సాయినాథుడు ఎంత మహిమాన్వితులో నాకు అర్థమైంది. కానీ అలాంటి మన సాయినాథుడు భిక్షకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏంటో నాకు తెలియదు కదా. ఫస్ట్ పారాయణం బాబావారు చదవడం చేశాను. బాబా అంత గొప్ప మహిమాన్వితులు భిక్షకు వెళ్ళడం ఏంటి అని నా మనసులో బాధ గూడు కట్టుకొని అది కన్నీటి రూపంలో బయటకు వచ్చేసింది. వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. అలాగా కొంత సమయం అయిన తర్వాత నేను మామూలు మనిషిని అయ్యాను. తరువాత నేను పారాయణం చేస్తున్నప్పుడు మిగతా విషయాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఒక తన్మయత్వాన్ని, ఇలాంటి సంతోషాన్ని వీటన్నిటిని నాకు ఇస్తూ ఉన్నాయి. సాయినాథుడు మహాసమాధి చెందినప్పుడు, ఆరంభమైనప్పుడు ఎవరైనా కానీ కూడా ఒక ఉద్వేగం వస్తుంది. ఆ మహాసమాధి ఘట్టం ఓవిటి గ్రంథం చదువుతున్నప్పుడు నా మనసుకు బాగా లోతుగా గుచ్చుకుపోతున్నటువంటి ఒక మాట, నా ఈ కోరికను తీర్చు అని అంటారు. అనేక మంది భక్తులు సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడే లక్షలాది మంది భక్తులు బాబా చరణాల వద్దకు వచ్చి వారి నుండి అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేర్చుకునేటటువంటి వారు వేలాది మంది, లక్షలాది మంది కూడా ఉన్నారు. కనీసం దర్శనం కూడా చేసుకోకుండా వారి నామాన్ని తలిచి అనేక మంది రోగ విముక్తులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అందరి కోరికలు తీర్చేటటువంటి సాయినాథుడు నా ఈ కోరికను తీర్చు అని చెప్పి దాసగణ మహారాజు అడుగుతారు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అంత మాత్రమే కాదు, ఒక భావోద్వేగం వచ్చింది. ఒక పరమాత్మ తనను ఆశ్రయించినటువంటి భక్తునికి నా ఈ కోరిక తీర్చు అని అన్నారు. నిజంగా ఇది ఎటువంటి పరిణామం. మరి బాబావారు ఎంతోమంది కోరికలు తీర్చారు కదా. మరి నా కోరిక తీర్చు అని సచ్చరిత్రలు ఈ సంఘటన చదివిన తర్వాత నేను
ఒక నిశ్చయానికైతే వచ్చేసాను. బాబా వారికి సంబంధించినటువంటి పనుల్లో, సాయినాథునికి సంబంధించినటువంటి కార్యాల్లో ఎక్కడ ఏ లోపము చేయకూడదు, దేనిని కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. బాబా పని విషయంలో ఆలస్యం తగదు, అలసత్వం అంతకంటే బాబావారిని క్షమాపణ అడగనే కూడదు అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. కానీ సాయినాథుడు పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకని అంటే ఈరోజు 15 అక్టోబర్ సాయినాథుని శరీరాన్ని వదిలినటువంటి రోజు. మనం తిథి ప్రకారం విజయదశమి చేసుకున్నాం. బాబా మహాసమాధి కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రం అక్టోబర్ 15వ తేదీ మనం ఎంతో అంగరంగ వైభవంగా మనం చక్కగా సాయినాథుని గురించి మనం ఈ విధంగా ముచ్చటించుకుంటూ ఈ ఘట్టాన్ని మనం నెమరు వేసుకున్నా కూడా బాబావారి కృపలో, బాబావారి ధ్యాసలో, బాబావారి ఊసులో ఉన్నట్టే బాబావారిని క్షమాపణ వేడుకుందాం. నేను కూడా సాయినాథుని కార్యక్రమాల విషయంలో అనేక ఉత్సవాల్లో షిరిడీలో పాల్గొనడం జరిగింది. అది కష్టమో నష్టమో ఎంత ప్రెజర్ ఉన్నా కూడా అన్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాం. కానీ ఎందుకో తెలియదండి, అక్టోబర్ 15కు సంబంధించి నాకైతే నేను కొన్ని అనుకుంటాను. గత కొన్ని సంవత్సరాలుగా మనం బాబావారికి నేను సమాధి అంటే దసరా ఉత్సవాలు అప్పుడు మనం అక్కడికి నేను వెళ్తూ ఉంటాను. నిజంగా బాబావారికి ఆ సమాధి ఉత్సవాల్లో నేను పాల్గొనేదాన్ని. కానీ ఈ సంవత్సరం సంస్థానం వారు ముందే పిలిపించుకున్నారు. నేను 15వ తారీఖు వరకు అక్కడే ఉండేదాన్ని. ఎప్పుడూ కూడా బాబావారి సమాధికి ఉత్సవంలో పాల్గొని ఆ తర్వాత బాబావారి దగ్గర అలాగా కొన్ని రోజులు గడపడం జరిగేది. ఎంతో బాగా మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, అవాల్ట్ రోజును కూడా ఇంతటి ఘనంగా బాబావారికి చేశారు. ఎన్నో వేల మంది పాల్గొన్నారు. మరి నాకు సమాధి ఘట్టం మేము షిరిడీ బయలుదేరేటప్పుడు నేను బాబావారి గుడికి వెళ్ళే గుడిలో బాబావారికి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను చుట్టూ ఇంకా డోర్స్ తీరు కదా, అంతా రెడీ చేస్తారనమాట. ఆ రోజు మాకు ఇక్కడ విజయదశమి మరుసటి రోజు మాకు బాబావారి సమాధి ఉత్సవం అనేది ఘట్టం జరుపుతారనమాట. అలా జరుపుతారు కదా, మరి అంతా బాబావారికి ఇలా షిరిడీ వెళ్తున్నామని చెప్పి వెళ్తుంటే తలుపులన్నీ క్లోజ్ ఉన్నాయి. సరే బయట నుంచి దండం పెట్టుకుందామని చెప్పి వెళ్తే బాబావారు మా కోసం ఒక తలుపు తెరిచి ఉంచారండి. ఆ తలుపు దగ్గర నుంచి లోపలికి వెళ్ళి సాయినాథుణ్ణి పూర్తి అంత దర్శనం కూడా మాకు లభించింది. ఎంతటి కరుణ ఆ సాయినాథుడు. నేను ఇక్కడ లేకపోయినా కూడా బాబావారి సమాధి ఘట్టాన్ని ఇక్కడ కూడా నేను చూడటం జరిగింది. మరలా అక్కడ బాబావారి సమాధి ఘట్టం నేను చూడలేనని చెప్పి ఈ సంవత్సరం బాబావారు నాకు అంటే మా సంస్థానం వారు నాకు ఆహ్వానం పలికి నాకు ఎంతో గొప్ప గౌరవ స్థానం కల్పించారు కదండి. మరి ఆ బాబావారి దేహం భారం వాలుతున్నటువంటి కనురెప్పలతోటి మనం కలిగినటువంటి ఆ రూపాన్ని నేను చూసి ఎప్పుడు కూడా భారం చెందుతుంది నా మనసు. చెదిరిపోని మళ్ళీ మరుసటి సంవత్సరం దాకా నాకు ఎందుకో తెలియదండి, బాబావారి సమాధి ఘట్టం మన గుళ్ళో కానీ ఎక్కడైనా నిర్వహించుతూ ఉంటే నా గుండె చెదిరిపోతుంది. బాబావారిని ఆ టైంలో నిజంగా ఎవరైనా సరే శరీరాన్ని మన ఇష్టమైన వాళ్ళు ఎవరైనా శరీరాన్ని చనిపోయినప్పుడు ఎంతో బాధ కలిగిపోతుంది. కానీ బాబావారి సమాధి మందిరం అందరూ సంతోషంగా జరుపుకుంటాం సమాధి ఉత్సవాన్ని. కానీ ఆ టైంలో మాత్రం మా టెంపుల్లో నేను కన్నీటి పర్యంతమవుతాను కొన్ని క్షణాలు. ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మందిరంలో నిర్వహించేటటువంటి ఆ పూల సమాధికి నిజంగా ఒక బ్రేక్ అయినట్టు అయిపోతుందన్నమాట. ఎందుకంటే భావోద్వేగము అనేటటువంటిది ప్రతి భక్తుల్లోనూ ఉండాలి. చాలామంది చాలా కుటుంబాల్లో కొన్ని ఆనవాయితీలు పెట్టుకుంటారు కదండి. ఆ ఆనవాయితీ మనం ఎందుకు
పూల సమాధికి సంబంధించి పెట్టుకోలేదు అంటే దాదాపు ఆ పూల సమాధి ఘట్టంలో అంటే దాదాపు కొన్ని వందల మంది పాల్గొంటూ ఉంటారు, వేల మంది. ఎందుకు ఆ భాగోద్వేదాన్ని మరిచిపోతున్నారు? ఎందుకు అది గుర్తుకు రావట్లేదు? అది తీయనైనటువంటి నొప్పి కదా. సాయినాథుని పూల సమాధి అనేటటువంటి బాబా వారిని మన చేతులతో ఆ పూల సమాధి చేస్తున్నప్పుడు కలిగేటటువంటి తన్మయత్వం వేరు కదండి. ప్రపంచంలో అనేక మంది, కోట్లాది మంది సాయి బిడ్డలు ఉన్నారు. వారికి ఎవరికీ కలగనటువంటి ఒక అదృష్టం మనకు ఇక్కడ కలుగుతుంది. దీన్ని నిలబెట్టుకుంటాము అనేటటువంటి లేకపోతే ఇక మనం సాయినాథుని భక్తి మార్గంలో ఎటువైపు మనం ప్రయాణిస్తున్నట్లో. అందుకనే నాకైతే మాత్రం నా హృదయానికి కొంత బాధ ఆ టైంలో నేను అనుభవిస్తాను. బాబాకి ఇచ్చినటువంటి మాటను ఏవో అంటే ఆలోచనలు నా మదిలో మెదులుతాయన్నమాట. నేను స్పందిస్తాను. అంటే బాబావారి సమాధి ఘట్టం అలా అన్నీ చేస్తూ ఉన్న టైంలో నాకు ఒక రకమైనటువంటి దుఃఖం వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు. నాతో పాటు ఒకసారి అయితే చైర్మన్ గారు కూడా అలాగ కూర్చుని బాబావారే చెప్పారు సమాధి చేయమని. సాక్షాత్తు పండరీపురం వెళ్ళి దాసగఢ్ మహారాజుకి ప్రత్యక్ష దర్శనం కూడా ఇచ్చి గను ఇక్కడ నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, పద షిరిడీకి వచ్చి నన్ను పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు. అసలు బాబా ఎవరిని అడగలేదు, ఈ నా కోరికను తీర్చు అని చెప్పి. ఒక్క దాసగఢ్ మహారాజుని అడిగారు, ఏమిటి నా కోరికను తీర్చమని. ఆ కోరిక ఏంటి అంటే, వెళ్ళు నా సమాధిని పూలతో కప్పు అని బాబావారు చెప్పి తన సమాధిని పూలతో కప్పడం అనేటటువంటిది సాయినాథునికి ఎంత ఇష్టంగా బాబావారు చేయించుకున్నారో చూడండి. మరి నూనె వ్యాపారులు అంటే ఇక్కడ ఎవరో కాదండి, స్వార్థపూరితమైనటువంటి భక్తులు పెరిగిపోతూ ఉన్నారు. ఈ స్వచ్ఛమైనటువంటి వారు నన్ను పూల కప్పు నన్ను వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా స్వచ్ఛమైనటువంటి భక్తియే నా వద్ద ఉండాలి, స్వచ్ఛమైనటువంటి భక్తులే నా వద్దకు చేరాలి, స్వార్థమైనటువంటి భక్తిని నేను వరించలేకపోతున్నాను అని చెప్పి సాయినాథుడు చెప్పారు కదండి. మనలో ఒక స్వార్థపూరితమైన భక్తి నెలకొని ఉంటుంది. ఎప్పుడు కూడా సాయినాథుని దగ్గరికి రావడమే మొదలు స్వార్థపూరితమైనటువంటి భక్తితో మనం వస్తూ ఉంటాం. ఏదో ఒక కోరిక, ఏదో జీవితంలో జరిగిపోవాలి అనేటటువంటి మన వ్యక్తిగత స్వార్థంతో వస్తూ ఉన్నాం. కానీ బాబా ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమతో కూడినటువంటి భక్తి భావాన్ని వారు కోరుకున్నారు. వారికి మాత్రం ప్రేమను సమర్పిస్తే, నిస్వార్థమైనటువంటి భక్తి వారి చరణాల్లో మనం కలిగి ఉంటే మనకు ఇవ్వవలసినటువంటివి, రావాల్సినటువంటి అన్నీ కూడా యథార్థంగా వారు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకనేనండి నా వారు అనేటటువంటి వారు పూరితమైనటువంటి భక్తులుగా కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి నిస్వార్థపూర్వకమైనటువంటి భక్తి భావన కలిగి ఉన్నటువంటి వారు కావాలని చెప్పి, అందుకే మనం చేసేటటువంటి ఈ అంటే మనకు మన ప్రతి ఒక్కరికి కళ్ళ నీళ్ళు రావాలని కాదండి. ఆ సమయంలో ప్రేమ ఉప్పొంగుతుంది, కన్నీరు వర్షిస్తుంది, నయనాలు మనకు ఎంతగానో బాధగా ధారలాగా బాబా మహాసమాధి ఘట్టంలో అటువంటి భావోద్వేగం అనేది ఉంటుంది. నిజంగా నాకు ఆ టైంలో మరి అది సంతోషంగా జరుపుకోవాల్సింది కదా, మరి ఆ టైంలో ఎందుకు వస్తుందో తెలియదు కానీ చాలా దుఃఖంతో నా మనసు అనేది నిండిపోతుంది. నేను కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటాను, దారగా ఏడుస్తూ ఉంటాను. నాకు ఆ మసీదు సాయినాథుడు అంటే నేను షిరిడీలో ఉన్నాను ఆ టైంలో. నిజంగా సాయి లేని ఆ మసీదు హరించలేని మనస్సులోతోన అంటే విలువిల్లాడిపోతూ ఉంటుంది. నిజంగా ఎంత ప్రేమ ఆ టైంలో కలుగుతుందంటే అది ఎవ్వరు మాటలతో చెప్పలేంది, అది దానంతరికి అదే వస్తుందండి. ప్రేమ అనేది ఉంటే మన నయనాల నుంచి కళ్ళ నీళ్ళు వాటంతట అవే వస్తాయి. నేను ఎప్పుడు నిన్ను వేడనమ్మా. నేను బాబావారు అంటే ఆ సమాధి ఘట్టం తలుచుకున్నా అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు మనకు పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి ఆ పరీక్షల్లో ఈరోజు మనకు పెట్టినటువంటి పరీక్షలు బాబావారే గెలిచారు, మనం ఓడిపోతూ ఉన్నాం. భక్తులుగా ఎప్పుడు మనం ఓడిపోతూనే ఉంటాం. కానీ మనం ఇటువంటి ఆలోచన లేకుండా, ఎవరు వచ్చినా కానీ లేకున్నా కానీ ప్రయత్నం అయితే మనం బాబావారి దగ్గర మన వైపు నుంచి కొంత
జరుగుతుంటుంది. ఏదైనా మనం తప్పులు చేస్తూ ఉంటాం. కాకపోతే మహాసమాధి రోజున మనకి వీటన్నిటితో పాటు దాదాపు మనం గురువారం వరకు కూడా కనీసం ఎక్కడా కూడా తీరిక లేకోకుండా బాబావారి దగ్గర నేను అక్కడే ఉన్నానండి. కనీసం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మనందరం చక్కగా బాబావారికి సమాధి ఉత్సవం జరుపుకుందాం అని అందరూ అడగడమే టెంపుల్లో. ఇప్పుడు వెళ్తున్నారా ఈరోజు మరి బాబావారి దగ్గరికి మీరు ఉండట్లేదా సమాధి ఉత్సవానికి అని చెప్పి. కానీ బాబావారు ఆ రోజే సాయినాథుని దర్శనం నాకు ఇచ్చి నిజంగా సంతోష పెట్టాలి అనుకున్నారు. ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మనకు అందించినందుకు నిజంగా సాయినాథుని చరణాలు పట్టుకొని నేను వేడుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలుసండి, ఒక మంచి సందర్భం, ఆ సందర్భాన్ని అనుభవించలేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి స్థితి ఈరోజు అక్టోబర్ 15 పూల సమాధి సందర్భంలో కూడా నాకు ప్రతిసారి గుర్తు. మొదటి పుష్పాంజలి బాబావారి పాదాలకి చేసేటటువంటి దాన్ని నేను, ఎందుకంటే భగవంతుని యొక్క సర్వాంగాల్లో కూడా పాదాలు పరమ పవిత్రమైనటువంటివి. ఆ పరమ పవిత్రమైనటువంటి పాదాలకు మొదట పూలాభిషేకం చేసి ఆ తరువాత సాయినాథునికి పూల సమాధిని చేసేటటువంటి మన జన్మధన్యం. నవవిధ భక్తిలో కూడా పాదసేవ చాలా ఉత్తమమైనటువంటిది. ముఖ్యంగా కలియుగంలో సాయినాథుని చరణాలను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు భద్రంగా ఉంటాయి. సాయినాథుని చరణాల యొక్క పాదావహనం అనేటటువంటిది మోక్ష మార్గానికి అది ఒక దారిని చూపెడుతుంది, ఒక సర్వాంగం లాంటిది. ఎవరైతే సాయినాథుని చరణాల్లో లీనమైపోతారో వారు ఆ రెండు చరణాల మధ్యన ఉన్నటువంటి ఆ ద్వారం నుంచి మోక్షానికి చేరుకోవడానికి ఒక అవకాశం అనేది గురు చరణాలు, సాయినాథుని చరణాలు, భగవంతుని పాదాలు. మనం ఎంత బాగా పువ్వులతో మొత్తం అంతానండి, సంపెంగ మాలలు అక్కడ మనకంతా కూడా ఎంత బాగా చేస్తారో ఆ రోజు ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించి ఉంటాయి. మనం రామాయణంలో చూస్తాం, భరతుడు రాముని యొక్క పాదాలని తీసుకెళ్ళి సింహాసనం పైన పెట్టి పరిపాలిస్తారు కదండి. రాములు వారు అరణ్యవాసం ముగించుకుని వచ్చేంత వరకు కూడా రాముడి పాదాలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. ఈరోజు కలియుగంలో సాయినాథుని యొక్క పాదాలే ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి జీవులను ఉద్ధరిస్తూ ఉన్నాయి, జీవులను పరిపాలిస్తూ ఉన్నాయి. దాసగణ మహారాజును ఏ విధంగా అయితే వచ్చి నా శరీరాన్ని పూలతో కప్పు, ఈ కోరికను తీర్చు అన్నారు సాయినాథుడు. అదే దాసగణ మహారాజుకు బాబా వారి యొక్క పాదాల మహిమను చవి చూపించారు. నిజంగా బాబా ఈ అద్భుతమైనటువంటి లీలను దాసగణ మహారాజుకే ఎందుకు చూపించారు అంటే, దాసగణ మహారాజు నేను ఎన్నో పాపాలు చేశాను, పోలీసు ఉద్యోగంలో అనేక లావాదేవీలు చేశాను, అశుద్ధమైనటువంటి పాండిత్యం నా కలం నుంచి జాలువారింది, నా నోటి నుండి ఆలకించబడ్డది, నేను వెళ్ళి త్రివేణి సంఘంలో మునిగి వస్తే కానీ పాపాలన్నీ పోతాయి అంటారు. గను అంతవరకు ఎందుకు, ఎవరైతే నా చరణాలు చేరుతారో వారు గంగా యమున ప్రయాగల్లో మునిగి తేలినట్టే నా పాదాలు త్రివేణి సంగమంతో సమానం అని చెప్పి దాసగణ మహారాజు తమ అంగుష్టాల నుంచి బాబావారు నీటిని ప్రవహింపజేసి త్రివేణి సంగమాన్ని అక్కడే వారి సాయినాథుని పాదాల చెంతనే దర్శింపజేశారు. ఆ జలంతోనే పునీతులయ్యేటటువంటి విధంగా దాసగణ మహారాజును అనుగ్రహించారు. అంటే సాయినాథుని పాదాలకు ఉన్నటువంటి మహిమ ఏమిటి అని అంటే, దాసగణ మహారాజు ఈ సందర్భంగా అనువుగా ఒక పద్యాన్ని కూడా రాశారు. మన అందరం కూడా పాడుకుంటూ ఉన్నాం కదండి, ప్రతిరోజు వింటూనే ఉంటాము. బాబావారి అంగుష్టాలలో గంగా యమున ప్రవహించగా మనం ధన్యులమైపోయాం నీ చరణాల్లో బాబా అని చెప్పి దాసగణ మహారాజు నేను త్రివేణి ప్రయాగ వెళ్లకుండా సాక్షాత్తు సంగమాన్ని అక్కడే సాయినాథుడు దర్శింపచేసి దాసగణ మహారాజును తరింపజేశారు. ఇవాళ రోజున మనందరం కూడా సాయినాథుని యొక్క పాదాలు ఎంత శక్తివంతమైనటువంటివో మనం గురుస్థానంలో ఉన్నటువంటి పాదుకలు చూస్తే మనకు అర్థమవుతుంది. గురుస్థానంలో పాదుకలు ప్రతిష్ఠించాలని చెప్పి అక్కలకోట భక్తుడు పాదుకులను చేయించుకుని తీసుకొస్తే సాయినాథుడు వాటిని స్పృశించి ఇవి భగవంతుని పాదుకులు అని అంటారు.
నిజంగా సాయినాథుడు చెప్పినటువంటి విధంగానే ఆ పాదుకులు భగవంతుని పాదుకులు. మనం గురుస్థానంలో చూసినట్లయితే ఆ పాదుకులను కుడివైపున శివయ్య ఉంటారు కదండి, అంటే అది శివయ్య యొక్క పాదుకలు. ఎడమ వైపున మనం చూసినట్లయితే కనుక ఆ పాదం జగన్మాత పాదం. ఈరోజు సాయినాథుడు కూర్చున్నటువంటి తీరు చూద్దాం. నిజంగా ఆ తీరు మనకు అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోగలిగితే బాబావారు కూర్చున్న తీరు ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే, వారు వామపాదం భూమిపైన పెట్టి, అంటే అమ్మవారి యొక్క పాదమేమో భూమిపైన పెడతారు, వారు కుడికాలు మీద వేసుకుని కూర్చుంటారు కదా. మరి భూమిపైన ఆనినటువంటి పాదం వామపాదం. అక్కడ వేప చెట్టు కింద వెలిసారు కదా, మరి వేప చెట్టు జగన్మాతకు అమ్మవారికి ప్రతీక కదండి. అందుకనే అక్కడ ప్రతిష్ఠించినటువంటి పాదుకల్లో ఒకటి పరమశివునిది, రెండవది జగన్మాతది. అంటే బాబా సచ్చరిత్రలో ఒక మాట అంటారు చూడండి, దాన్ని మనం సరిగ్గా విశ్లేషించుకుంటే కనుక మనం చెప్పుకున్నటువంటి విషయం మీకే అర్థమవుతుంది. నేనే జగన్మాతను అని అంటారు. అందుకనే వామపాదం భూమి కాంచి దక్షిణాన ఉన్నటువంటి ఆ పాదాన్ని ఆ వామపాదం పైన వేసుకుని వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని లేమి అనేటటువంటిది లేకుండా ఒక తల్లి వలె వారు భక్తులను కాచి కాపాడుతూ ఉన్నారు. ఈ విధంగా సాయినాథుడు పాదుకులను ఇంత గొప్ప మహత్యం ఉంది. ఎవరైతే కనుక ఆ పాదాల్లో లీనమైపోయి ఉంటారో, ఆ పాదాలను ధ్యానిస్తూ ఉంటారో వారి జీవితం ధన్యం. సాయినాథుడు అనేక సందర్భాల్లో భక్తులు తమ వద్దకు వచ్చినప్పుడు కొద్ది మందిని వారి పాదాలు కూడా తాకనిచ్చేటటువంటి వారు కాదు కదండి. సాయినాథుడు చెప్పేటటువంటి వారు ఈ పాదములు పరమ పవిత్రమైనటువంటివి, ఇవి కడు ముసలివి అనేటటువంటి వారు, అంటే వాటి వయసు ఎంతో తెలియదు, అది అంతం తెలియనటువంటి పాదాలు. ఆ పాద సేవ చేసుకున్నటువంటి వారు ఎంత అదృష్టవంతులు. ఎవరి మనసులో అయితే దురుద్దేశాలు ఉంటాయో, ఎవరైతే దురుద్దేశంతో దర్శనానికి వస్తారో వారిని పాదాల చెంతకు బాబా రానిచ్చేవారు కాదు. అంటే అంత మాత్రమే కాదు, పాదసేవ చేస్తున్నటువంటి సందర్భంలో భక్తునికి ఏదైనా సరే దురాలోచన కలిగిందంటే వెంటనే ఆ సేవ నుంచి తప్పించేటటువంటి వారు. ఒక వ్యక్తి బాబా పాదాలను ఒత్తుతూ ఉన్నప్పుడు మనసులో చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వెంటనే సాయినాథుడు అతన్ని పక్కకు పంపించేసి పక్కన కూర్చోబెట్టేశారు. తర్వాత ఆ వ్యక్తికి అర్థమవుతుంది, బాబా నన్ను ఎందుకు పక్కన కూర్చోబెట్టేశారు. తనకు వచ్చినటువంటి ఆలోచనను తానే సిగ్గుపడి పశ్చాత్తాపడతాడు కూడా. వెంటనే బాబా మళ్ళీ పిలిచి పాదసేవ చేయించుకుంటారు. అంటే మనం ఆశ్రయించినటువంటి పాదాలు ఎంత గొప్పవి మనం అర్థం చేసుకోవాలి కదండి. అందుకు ఏ తారతమ్యము లేదు. ఆ రోజు అహ్మద్ పంత్ గారు విఘ్నుడైనప్పటికీ భక్తునికి కూడా మరొక భక్తుని పైన అసూయ కలగగానే ఒక్క పారాయణ చేస్తే స్వప్న దర్శనం కలిగిందే. నేను 7 సంవత్సరాల సహచర్యం, 40 సంవత్సరాలు గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను కదా, నాకు ఆ భాగ్యం కలగకపోయినే అని అసూయ వెంటనే అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నవవిధ భక్తుల్లో భాగంగా మనం చేసేటటువంటి సాయినాథుని సేవలో పాదసేవతో పాటు ఈరోజు సాయినాథుని చరణాలను ఎవరైతే ధ్యానిస్తూ వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం కదా. మరి పాదసేవ దొరకడమే మనకు అదృష్టం. మనం షిరిడిలో చూద్దాం, సమాధి మందిరానికి వెళ్ళినా అక్కడ పాదుకులనే నమస్కారం చేసుకుంటాం. గురుస్థానానికి వెళ్ళినా కూడా అక్కడ పాదుకులకే నమస్కారం చేసుకుంటాం కదండి. దుని వద్ద నెంబారు వైపు వెళ్తున్నప్పుడు పాదుకులు ఉంటాయి, అక్కడ పాదుకులకు నమస్కారం చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ద్వారకామాయి బాబా కూర్చున్నటువంటి రాయి మీద ఆసనం మీద చిత్రపటం వద్ద కూడా పాదుకులే ఉంటాయి. దత్త మందిరంలో కూడా పాదుకులే ఉంటాయి. ఎక్కడ చూసినా షిరిడీలో మనం బాబావారిని పాదాలు పట్టుకుని వేడుకుంటూ, సాధారణంగా ఏ మందిరంలోకి వెళ్ళినా సరే భగవంతుని పాదాలు అంత తొందరగా మనం ముట్టుకోలేము. అందుకనేనండి మందిరాల్లో ఎక్కడ కూడా శటకోపం పైన భగవంతుని పాదుకులు పెట్టి మన శిరస్సు పైన పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సాయినాథుని మార్గంలో సాయినాథుని యొక్క చరణాలను మనం యథేచ్ఛగా తాగేటటువంటి అదృష్టం మనకు ఉంటుంది. సాయినాథుని గురుస్థానంలో పాదుకుల వైపు తల పెడితే ఒక అద్భుతమైనటువంటి శక్తి అక్కడ ప్రసరిస్తుంది.
సమాధి మందిరంలో సాయినాథుని పాదుకలను సృష్టిస్తే సమాధి ముందు ఉన్నటువంటి పాదుకలు అమిత ఆనందం కలుగుతుంది కదండి మనకి. ద్వారకామాయలో సాయినాథుడు ఆసీనులైనటువంటి ఆ గద్దె పైన ఉన్నటువంటి పాదుకలను వాటిని స్పృశిస్తే చాలు శరీరం రోమాంచితం అయిపోతుంది. ద్వారకామాయి పాదుకలను తాకితే చాలు జన్మ ధన్యమైపోతూ ఉంటుంది. అంత మహత్తు కలిగినటువంటివి సాయినాథుని పాదుకులు. ఆ రోజు భక్తులందరూ కూడా బాబావారిని సృష్టించినటువంటి పాదుకులు మనకు లభిస్తే చాలు అని చెప్పి అనేక మంది ఆశపడేటటువంటి వారు. అతి కొద్ది మందికి మాత్రమే ఆ పాదుకులను సాయినాథుడు అనుగ్రహించారు. నానాసాహెబ్ నిమోన్కర్ లాంటి వారికి పాదుకులను అనుగ్రహించారు కదా. అదేవిధంగా మహల్సాపతికి వారు ధరించేటటువంటి పాదుకలను ఒకరోజు వెళ్ళి మహల్సాపతి గుమ్మం ముందు వదిలేసి వస్తే వాటిని ఎంతో భద్రంగా పెట్టుకుని మహల్సా పూజించుకుంటూ ఉండేవారు. నిజంగా మహల్సాపతిది జన్మ ఎంత ధన్యం. అదేవిధంగా అనేక మంది ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు 1913వ సంవత్సరంలో ఆత్మారాం హరిబో అనేటటువంటి ఒక భక్తుడు అందమైనటువంటి వెండి పాదుకలను చేయించుకొని షిరిడీకి వస్తారు. వచ్చి ఆ పాదుకలను బాబావారు స్పృశించి ఇస్తే ఇంట్లో పెట్టుకుందాం అని అనుకుంటారు. సాయినాథుడు ఆ వెండి పాదుకలను 2 తన పాదాల ముందు పెడితే వాటిలో 2 బొటన వేళ్ళు పెట్టి స్పృశించి ఆ పాదుకలను అంటే ఎంతో అందంగా ఉన్నాయి అని చెప్పి తిరిగి ఆత్మారాం హరిబాబాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి వారు. ఒకరోజు ఒక పాదుక కనపడకుండా పోతుంది. ఆత్మారాంకి చాలా బాధ కలుగుతుంది. అయినా సరే సాయినాథుని పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఒక్క పాదుకనే ప్రతిరోజు పూజించుకునేటటువంటి వారు. కొన్ని రోజుల తర్వాత 2వ పాదుక కూడా దొరుకుతుంది. కనుమరుగైపోతుంది. ఆ రోజు బాబా చిత్రపటం ముందు నిలబడి కన్నీరు మున్నీరు అవుతారు. బాబా, ఇవి మీ స్వరూపం, వీటిని తాకితే మహాశక్తి మాకు లభిస్తూ ఉంది. అటువంటి పాదుకలు కనుమరుగైతే నేను జీవించేది ఎలా అని చెప్పి సాయినాథుడిని కన్నీరు మున్నయ్య అడుగుతాడు. అప్పుడు కళ్ళు మూసుకొని బాబాను వారిని ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి 2 పాదుకలు అక్కడ ఉంటాయండి. సాయినాథుడు పాదుకులకు అంత గొప్ప మహత్యం ఉంటుంది. ఆ రోజు సాయినాథుడు పాద స్పర్శ లభించినటువంటి అదృష్టవంతులు అనేక మంది ఉన్నారు. నిజంగా వారి జీవితాలు ధన్యం. సాయినాథుడు చరణాలపైతే ధ్యాస ఉన్నటువంటి వారి పట్ల సాయినాథుడు అప్రమత్తంగా ఉంటారు. రేగే న్యాయాధీశుడు ఇండోర్లో బాబావారిని తరచూ దర్శించుకుంటే ఉండేవారు కదా. ఒకసారి సాయినాథుని దర్శనానికి ట్రైన్లో ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సడన్గా మిలిటరీ అంతా కూడా వచ్చి ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా మిలిటరీ వారికి కావాలని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. ప్రయాణికులందరినీ దించేస్తారు కూడా. రేగే దిగబోతూ ఉంటే ఆ అధికారి మాత్రం మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఒక్కరు మాత్రమే కూర్చోండి అని అంటారు. రేగేకి ఆశ్చర్యం వేస్తుంది. తను న్యాయాధీశుడు అని చెప్పి అక్కడ చెప్పలేదు, ఏమీ లేదు. అయినా సరే ఆ అధికారి తనను మాత్రం అందులో కూర్చోవడానికి అనుమతిస్తారు. తెల్లారి తర్వాత బాబా దర్శనానికి వెళ్తే బాబా అంటారు, నేను అధికారిని చెప్పలే, వీడు నా భక్తుడు అని చెప్పి, అందుకే నిన్ను ఏమీ అనలేదు, ట్రైన్ దింపలేదు అని అంటే రేగే హృదయం ద్రవించిపోతుంది. బాబావారు ఆ అధికారి చెవిలో చెప్పారా మరి? అతని హృదయంలో ఆ భావన కలిగేలాగా చేశారు. ఎవరో కొంచెం పెద్ద మనిషిలాగా ఉంటే కూర్చొనిద్దాము అనేటటువంటి ఆ హృదయంలో ఆ భావన కలిగేలాగా సాయినాథుడు చేశారు. బాబా చరణాల్లో లీనమైనటువంటి భక్తులు అదృష్టవంతులు. వారికి ఏ ఆపద వచ్చినా సరే ఆ పాదాలు పరుగున అక్కడికి వెళ్ళిపోతాయి. సాయినాథుడు చెప్తారు కదా, మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేస్తూ ఉండండి, మీరు చేసేటటువంటివన్నీ నాకు తెలుస్తాయి. మీరు 7 సముద్రాల అవతల ఉన్నా సరే నేను మిమ్మల్ని అప్రమత్తున్నై మీ వద్దకు వస్తాను అని చెప్పి అంటారు. ఈరోజు మనము బాబావారి తన భక్తుల కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. తక్షణమే భక్తుల్ని కావలసినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. భక్తునికి ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు ఎదుటివారు ఆదుకునే విధంగా వారి హృదయాల్లో ప్రతిస్పందనను సృష్టిస్తూ ఉంటారు. సాయినాథుడు యొక్క మహత్తు, వారి యొక్క పాదుక వైభవాన్ని వర్ణించడానికి నిజంగా పాదాలు సరిపోవండి. నాకు బాబా వారు కనెక్ట్ అయినప్పుడు మొదటి నుంచి కూడా నాకు
ఫస్ట్ పాదాలు ఒకరి ద్వారా నాకు లభించినాయి. అప్పటి నుంచి నేను మా ఇంట్లో ఆ పాదాలనే పూజించుకుంటాను. అవి స్వయంగా బాబావారు పంపించినటువంటి పాదాలు కనుకనే ఇవాల్టి వరకు కూడా మేము అవి ఇవ్వడము చాలా గొప్ప వాళ్ళు ఇచ్చారు. వాటిని నేను చాలా జాగ్రత్తగా తర్వాత ఎన్నో పాదుకలు నాకు షిరిడి నుంచి వచ్చినా కూడా మొదటి రాజు బాబావారి దగ్గర నుంచి నాకు వచ్చిన పాదుకలు ఇప్పటికీ కూడా అవి ఎక్కడ పెట్టినా కూడా ఒక్కటి కూడా ఎన్ని ఫంక్షన్స్ జరిగినా ఏది జరిగినా ఆ పాదుకలు మాత్రం మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఇవి భగవంతుని పాదుకలు, భగవంతుడే మనకి ఇచ్చారు కాబట్టి ఆ చరణాల్లో ఉన్నటువంటి శక్తి అగాధమైనటువంటిదని, నా పాదాలకు అలుపు ఉండదు, నాకు అలసట ఉండదు. నా భక్తుడిని తరింపచేయాలి, నా భక్తుడిని ఉద్ధరించాలి, నా భక్తుని ఆపదల నుంచి బయటవేయాలి. అందుకోసం నేను ఎంత దూరమైనా సరే పరుగున వచ్చి భక్తుని రక్షిస్తూ ఉంటాను. అయినా సరే ఇన్ని అనుభవాలు పొందిన తర్వాత కూడా సాయినాథునికి సంబంధించిన ఒక మహత్తర కార్యాన్ని మనం జరుపుకోవడం, బాబా ప్రతి విషయాన్ని కూడా చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక చోట అంటారు, మనకు బాబావారు ఉంటే మనకి ఎప్పుడు కూడా దేనికి కొరత ఉన్నదండి. ఈరోజు స్మరించుకున్నాం, చాలా సంతోషం. సర్వేజన సుఖినో భవంతు.